ఛానల్. సో ఈ రోజు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లికి అయితే వెళ్తున్నాము. నాంపల్లి పైన 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే, ఇంకొకటి పెద్ద పాము అనమాట. పాము పడగవిప్పినట్టుగా ఉండి పాము పైన శ్రీకృష్ణుల వారు నాట్యం చేస్తున్నట్టుగా అయితే ఉంటుంది. సో ఇంకా మంచి మంచి స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి అక్కడ. మంచి మంచి చూడదగ్గ ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పాము లోపలికి వెళ్తున్నప్పుడు గుహ మాదిరిగా ఉండి, సో ఆ పాము లోపల కంప్లీట్ భక్త ప్రహ్లాదుడి యొక్క స్టోరీకి సంబంధించిన విగ్రహాలు అయితే ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నాంపల్లి కమాన్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఓన్లీ ఒక 100 మీటర్స్ అట్లా లోపలికి వెళ్ళాలి. గుట్ట పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఘాట్ మొత్తం కంప్లీట్గా ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. రోడ్డు కూడా బాగుంటుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. 4 వీలర్స్ అట్లా వెళ్తూనే ఉంటాయి. సో అక్కడ కనిపిస్తుంది, అక్కడ వెహికల్ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, మలుపులు గట్లా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే గుట్ట మీదకి అయితే చేరుకున్నాం. సో అక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో అంటే ఆపోజిట్లో చూస్తే మాత్రం ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని, గుట్ట పైన దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే టెంపుల్ మీదకి అయితే రీచ్ అయిపోయినాం. సో ఆ కనిపించేదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. వెనకాల చూసారా, బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ టెంపుల్ పైన మాత్రం లొకేషన్ మాత్రం అద్దిరిపోద్ది. అసలు వెళ్ళాలనిపించదు. అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ అట్లా స్పెండ్ చేసి వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ రావద్దా? ఓకే ఫ్రెండ్స్, ఈ 1 రూపీ కాయిన్ అక్కడున్న గజస్తంభం పైన ప్లేట్లో పడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. మనం కూడా ట్రై చేద్దాం రండి. పడే
స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యర్థం లక్ష్మి నారసింహ క్షేత్రే యథాశక్తి పురుషార్చన పూజ కరిష్యే పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి సకల విద్యా ప్రాప్తిరస్తు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగింది మాకు. అండ్ సో ఇక్కడ టెంపుల్ యొక్క చరిత్ర వచ్చేసి ఏంటంటే, పూర్వం రాజనరేంద్రుడు అనే రాజు అయితే ఉండేవారు. సో వాళ్ళ భార్య వచ్చేసి రత్నాంగి దేవికి అయితే సంతానం అనేది ఉండదన్నమాట. సో ఆమె ఇదే కొండపైన ఈ గట్టు పైన కూర్చొని తను బాధపడుతూ ఉంటుంది. కొంతమంది మునులు అయితే వేములవాడ నుంచి వెళ్ళి నాంపల్లికి అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. సో వాళ్ళు రత్నాంగి దేవిని చూసి, అమ్మ సంతానం లేని బాధతో అయితే ఉన్నావు కదా, సో 41 రోజుల పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 41 రోజుల పాటు తపస్సు చేస్తే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారనమాట. సో అట్లాగే రత్నాంగి దేవి ఏం చేస్తుంది అంటే 41 రోజుల పాటు స్వామివారికి తపస్సు అయితే చేస్తుంది. ఈమె రాణి కాబట్టి రాణిగా కాకుండా సామాన్య వ్యక్తిలా తపస్సు చేయాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ అయితే చెప్తారు. సో ఆమె ఆ 41 రోజుల తపస్సు తర్వాత ఆమెకు సారంగుడు అనే కుమారుడు జన్మిస్తాడనమాట. సో అప్పుడు రాజనరేంద్రుడు వారికి రత్నాంగి దేవి చెప్తుంది అనమాట, ఇట్లా మునులు చెప్పడం వల్ల నాకు ఆ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం వల్ల నాకు సంతానం కలిగిందని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అప్పుడు రాజనరేంద్రుల వారు ఇక్కడ ఈ కొండ పైన టెంపుల్ అయితే కట్టించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఆ టెంపుల్కి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే ఇక్కడ శిథిలం అయిపోయినాయి. సో ఇప్పుడు ఉన్నది కొత్త టెంపుల్ అన్నమాట. సో ఇది మొత్తానికి హిస్టరీ. కిందికి వెళ్ళిన తర్వాత మనం కింద అయితే పెద్ద పాము ఉంది. పాము గుహ లోపల అయితే భక్త ప్రహ్లాదకు సంబంధించిన విగ్రహాలు అవుతున్నాయి. అది కూడా చాలా బాగుంటుంది. మనం వెళ్ళి అది కంప్లీట్ చేసేసుకుందాం రండి. ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనం కంప్లీట్ చేసేసుకొని అయితే కిందికి అయితే వెళ్తున్నాం. సో మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి వెదర్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. సో కింద కూడా చూడండి, ఇప్పటిదాకా వర్షం పడ్డది కాబట్టి ఇంకా చాలా బాగుంది. అండ్ సో ఇప్పుడైతే మనం నాగుపాము లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడ లక్ష్మీనరసింహస్వామి, హిరణ్యకశపుడు, భక్త ప్రహ్లాదుడు యొక్క హిస్టరీకి సంబంధించిన విగ్రహాలు అండ్ నాగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది. లెట్స్ గో. మొత్తానికి అన్ని మెట్లు అయితే దిగి వచ్చేసినాము. సో మెట్ల మార్గం అయిపోయింది. సో ఇప్పుడైతే నాగమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో పదండి. ఎట్లా చెమటలు వచ్చాయి చూడండి. ఇప్పుడే వర్షం పడ్డది, వెదర్ మస్తు కూల్ ఉంది, అయినా కూడా కొంచెం కూడా గాలి లేదు అసలు. యాక్చువల్గా నాంపల్లి టెంపుల్ దగ్గర, నాంపల్లి గుట్ట పైన ఏ టైంలో అన్నారా, అసలు ఎప్పుడు అన్నారా అండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ రోజుల శ్రావణ మాసాలు నార్మల్ డేస్లో కూడా ఫుల్ భక్తులు ఉంటారు. అసలు ఇక్కడే వండుకొని తిని ఇక్కడే దర్శనం చేసుకుంటారు. చాలామంది వెండి మీసాలు, వెండి నామాలు స్వామివారికి మొక్కులుగా సమర్పిస్తారన్నమాట. సో మొత్తానికైతే కిందకి అయితే వచ్చేసినాం. రండి లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నాగపాము లోపల వీడియోస్ అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ దర్శనం కోసం వచ్చారనమాట. సో ఇక్కడ పాటలు పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. నిజంగా ఒక పెద్ద ఫ్యామిలీ వస్తే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా లెక్క రెండు ఒకటే ఒక ఫ్యామిలీ ఇద్దరు మెంబర్స్ వస్తే ఇట్లనే ఉంటుంది. అది ఇద్దరు ఫోన్ పట్టుకొని, మా ఆయన డ్రోన్ పట్టుకొని, సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది. ఎట్లా సేకరణ వేయండు అన్నారా.
చూడండి ఎంత రియలిస్టిక్, అసలు ఎవ్వరు లేరు. ఎవరన్నా లోపల? ఓకే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా భక్త ప్రహ్లాదుని. సో ఆయనే వాళ్ళ తండ్రి గారు హిరణ్యకశపులు. సో ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇలా పాము లోపలికి వెళ్తుంటే ఏదో పెద్ద గుహలోకి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ ఇరువైపులా కూడా భక్త ప్రహ్లాదుడు అండ్ హిరణ్యకశిపుడికి సంబంధించిన కంప్లీట్ చరిత్రకు సంబంధించిన విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. ఇలా కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. ఆ స్వామివారి కిందనే నాగమ్మ తల్లి యొక్క విగ్రహం ఉంటుంది. సో పాలు పోసి దండం పెట్టుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన కంప్లీట్ యొక్క హిస్టరీ యొక్క విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి. కొన్ని అయితే విగ్రహాలు విరిగిపోవడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి. ఓకే గైస్, నాగమ్మ తల్లి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. యాక్చువల్గా కెమెరా అలో లేదంటారేమో అని అనుకున్నా, బట్ కెమెరా అలో చేశారు పాపం. వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్ యూ. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు నార్మల్గా ఈ గుహ లోపల కంప్లీట్గా భక్త ప్రహ్లాదుడి యొక్క హిస్టరీకి సంబంధించిన బొమ్మలే కనిపిస్తాయి, విగ్రహాలే కనిపిస్తాయి. సో ఇంకా నార్మల్గా మీ అందరికీ భక్త ప్రహ్లాదుడి యొక్క స్టోరీ తెలిసిందే కదా. నార్మల్గా తెలియని వాళ్ళ కోసం చిన్నగా చెప్తాను, అంటే కొంచెం చెప్తాను, ఎక్కువ విసిగించను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నాంపల్లి వ్లాగ్ చేసిన వాళ్ళందరూ కూడా కంప్లీట్గా స్టోరీ చెప్తూనే ఉంటారు. సో పూర్వం హిరణ్యకశపుడు భక్త ప్రహ్లాదుడు తండ్రి కుమారులు అన్నమాట. భక్త ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణునామం జపిస్తూ ఉంటాడు, నారాయణ నారాయణ అని చెప్పేసి. సో హిరణ్యకశపుడికి అది నచ్చదు. సో అందుకోసం కానీ చాలాసార్లు హిరణ్యకశపుడు భక్త ప్రహ్లాదుని అయితే బాగా ఇబ్బంది పెడతాడు. సో ఆ సందర్భంలో ఎట్లా హింసించారు హిరణ్యకశపులు భక్త ప్రహ్లాదుని ఎట్లా హింసించడు అని చెప్పేసి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ తరం వాళ్ళకైతే మస్తు అర్థమవుతాయి. సో అంత న్యాచురల్గా రియలిస్టిక్గా అయితే విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. సో ఆ సందర్భంలో హిరణ్యకశపుడు అంటాడు అనమాట, నీ దేవుడే కనుక నిజమైన దేవుడైతే ఒక్కసారి దేవుని రమ్మని చెప్పేసి కోరుకో అని చెప్పేసి లాస్ట్కు హిరణ్యకశపుడు భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తుంటే పక్కన ఉన్న స్తంభంలోంచి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో, అంటే విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చి సో హిరణ్యకశపుని సంహరించడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ నార్మల్గా కార్నర్లో నరసింహస్వామి స్తంభం నుంచి ఉగ్ర రూపంలో ఎట్లా బయటకు వచ్చినది విగ్రహం ఉండే, బట్ ఇప్పుడు అది లేదు. నేను చూపిద్దామని చెప్పేసి చాలా ఇంట్రెస్టెడ్గా పోయి ఉండే, కానీ అక్కడ లేదు, అన్ఫార్చునేట్లీ అది లేదు. సో మొత్తానికైతే నేను ఎగ్జిట్ అయిపోయినా ఫ్రెండ్స్. సో మొత్తానికి ఎగ్జిట్ అయిపోయినా. సో లెట్స్ గో. ఓకే గైస్, మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క దర్శనం, నాగమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ముందు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మంచి ప్లేస్ ఉంటే కూడా కింద కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను అవి కూడా వ్లాగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.